యేసుక్రీస్తు ఆలయం. రూపాంతర దేవాలయం, రారాజు యేసుక్రీస్తు ఆలయం. రూపాంతర దేవాలయం, రారాజు యేసుక్రీస్తు ఆలయం. రక్షకుని బోధలు గల ఆలయం, రాత్రింబగళ్ళు ప్రార్థించు ఆలయం. రక్షకుని బోధలు గల ఆలయం, రాత్రింబగళ్ళు ప్రార్థించు ఆలయం. ప్రభు సన్నిధిలో పరిపూర్ణ సంతోషం, ప్రభు కుడి చేతిలో నిత్య సుఖములున్నవి. ప్రభు సన్నిధిలో పరిపూర్ణ సంతోషం, ప్రభు కుడి చేతిలో నిత్య సుఖములున్నవి. రూపాంతర దేవాలయం, రారాజు యేసుక్రీస్తు ఆలయం. రూపాంతర దేవాలయం, రారాజు యేసుక్రీస్తు ఆలయం. నడిబొడ్డున వెలసినది ఆలయం, నూరేళ్ల చరిత గల ఆలయం. నమ్మి ప్రార్థించగ నెరవేరే కార్యాలు, నిలిచనిచ్చట అద్భుత సాక్ష్యాలు. నగర నడిబొడ్డున వెలసినది ఆలయం, నూరేళ్ల చరిత గల ఆలయం. నమ్మి ప్రార్థించగ నెరవేరే కార్యాలు, నిలిచనిచ్చట అద్భుత సాక్ష్యాలు. నిత్యుడేసు స్వామిని ఆరాధించండి, నిత్య జీవమిస్తూ క్రీస్తునాశ్రయించండి. నిత్యుడేసు స్వామిని ఆరాధించండి, నిత్య జీవమిచ్చు క్రీస్తునాశ్రయించండి. రూపాంతర దేవాలయం, రారాజు యేసుక్రీస్తు ఆలయం. రూపాంతర దేవాలయం, రారాజు యేసుక్రీస్తు ఆలయం. ఎందరో జీవితాల వెలిగించిన ఆలయం, అందరి అవసరాలు తీర్చున్నది ఆలయం. ఎన్నో ఉపవాస దీక్షలు ఫలించినవి, ఎన్నో కన్నీటి ప్రార్థనలు జయమిచ్చినవి. ఎందరో జీవితాల వెలిగించిన ఆలయం, అందరి అవసరాలు తీర్చున్నది ఆలయం. ఎన్నో ఉపవాస దీక్షలు ఫలించినవి, ఎన్నో కన్నీటి ప్రార్థనలు జయమిచ్చినవి. ఎంతో ప్రసిద్ధమైనది ఆలయం,
ఆలయం భీమవరమునకు వరమే. ఎంతో ప్రసిద్ధమైనది ఆలయం, ఈ ఆలయం భీమవరమునకు వరమే. రూపాంతర దేవాలయం, రారాజు యేసుక్రీస్తు ఆలయం. రూపాంతర దేవాలయం, రారాజు యేసుక్రీస్తు ఆలయం. రక్షకుని బోధలు గల ఆలయం, రాత్రింబగళ్ళు ప్రార్థించు ఆలయం. రక్షకుని బోధలు గల ఆలయం, రాత్రింబగళ్ళు ప్రార్థించు ఆలయం. ప్రభు సన్నిధిలో పరిపూర్ణ సంతోషం, ప్రభు కుడి చేతిలో నిత్య సుఖములున్నవి. ప్రభు సన్నిధిలో పరిపూర్ణ సంతోషం, ప్రభు కుడి చేతిలో నిత్య సుఖములున్నవి. రూపాంతర దేవాలయం, రారాజు యేసుక్రీస్తు ఆలయం. రూపాంతర దేవాలయం, రారాజు యేసుక్రీస్తు ఆలయం. రారాజు యేసుక్రీస్తు ఆలయం, రారాజు యేసుక్రీస్తు ఆలయం. ఉదయారాధన ప్రారంభించుకున్నట్టుగాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 16వ కీర్తన, యెహోవా నామర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను అనే కీర్తన పాడుట ద్వారా ఆరాధన ప్రారంభించుకుందాం. యెహోవా నామర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశల ధైర్యహీనుడగునదు ఎన్నడు ధ్వని గ్రహించి మన్నిపెను. యెహోవా నామర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పిశాచి గడిమి బడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాక్ఫల నిశాంతమున చేర్చి సేద తీర్చెను. యెహోవా నామర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. మదవళము బోలునా మదింతన ప్రదీప్త వాక్యాంకుశాహతిన్. యథేచ్ఛలన్నిటి గుదించి పాపపు మొదల్ నరికి దరికి చేర్చెను. యెహోవా నామర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అనీతి వస్త్రమెడలించెను, యేసునాదు రక్తమున ముంచెను. వినూత్నయత్నమిదను ఎన్నడు గణన్వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా నామర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. విలాపములకు చెవి నిచ్చెను, శ్రమ కలాపములకు
సెలవిచ్చెను. శిలానగముపై కిలాగి నన్ను సుఖ కళావళు మనసులో నిలిపెను. యెహోవా నా మొర లాలించెను. తన మహాదయను నన్ను గణించెను. అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక తెగించి మృతి కోపగించి పాపపు నెగుల్ దిగుల్ సొగసుగా నడంచెను. యెహోవా నా మొర లాలించెను. తన మహాదయను నన్ను గణించెను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని ఎద్దకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాంచుచు నీ కృతాస్తులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములు ఒప్పుకొని మన ప్రభుని యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించి నావాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించి యున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తిగల దేవా, దీనులము పాపులము అగిమేము స్వాభావికముగా పాపులమనయు అపవిత్రులమనయు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనయు నీదొప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరం గల నిధుకు ఆశ్రమనకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జనతే కుమారునిచ్చిన మిగులు కరుణగల దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్యజీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యము తన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మలో పొందింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తిగల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమును మన పాపములన్నింటినీ క్షమించుచున్నాడు. ఆయన నామందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారుడు అధికారమిచ్చు వారికి తన పరిశుద్ధాత్మను గ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఆరోహణము
తర్వాతి ఆదివారమునకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుకుందాం. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. హల్లెలూయా. నా సన్నిధిని వెదుకుడని నీవు సెలవీయగా, యెహోవా, నీ సన్నిధిని వెదుకుదునని నా హృదయము నీతో అనెను. నీ ముఖము నాకు దాచకము. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నాకు వెలుగును రక్షణ అయ్యున్నాడు, నేనెవరికి భయపడుదును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందుండునట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమా కలుగును గాక. కలుగును ఉన్నతమైన ఘన స్థలము లాందున ఇలాకు సమాధానం నరుల కాయన దయా. ప్రభువైన దేవా, పరమరాజా, సర్వ పరిపాలనా, పరిపూర్ణ శక్తి గల పరమా జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమా
చియోనీకు మహిమ స్తుతి కృతజ్ఞత నేర్చుచున్నాము. ఇక కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థనాలించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నామెప్పుడు. ఆమేన్. ప్రభువు మీతో నుండు కాక. మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతము. సర్వశక్తిగల నిత్యుడైన దేవా, మా హృదయములందు ఎల్లప్పుడూ నీ ఎడల భక్తియుక్తమైన కోరికలు కలిగించుచు ప్రభావంతో కూడిన నీకు మేము పవిత్రమైన సేవ చేయనట్లు కృపదయ చేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయాక దేవుడై యుగములు జీవించుచు పరిపాలించుడు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. ఇది మనకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగములు చదువుగా విందాం. ఆరోహణం తర్వాతి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము పేతురు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. సణుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారం చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగంలో మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్. ఈ వాక్య భాగం ఇంత పర్యంతం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
ఆరోహణ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠము యోహాను సువార్త 15వ అధ్యాయము 26 నుండి 16వ అధ్యాయము 4వ వచనం వరకు ఏ విధముగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా నీకు మహిమ కలుగును గాక. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చను. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తరు. మీరు అభ్యంతర పడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మను సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు. మిమ్మను చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు గనుక ఈలాగు చేయుదురు. అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకొనులాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. ఇంతటితో ఈ వాక్యము ముగియుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. అపోస్తుల విశ్వాస ప్రమాణమును ఒప్పుకుందాం. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భమున జరపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతిన కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసము పాప క్షమాపణయు శరీర పునరుద్ధానము నిత్య జీవము ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. వాక్య ధ్యాన నిమిత్తము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 173వ కీర్తన. యేసుని ప్రేమను ఏమారకను ఎప్పుడు తలచవే ఓ మనస్సు అని కీర్తన పాడి వాక్య ధ్యానానికి సిద్ధపడతాం. 173. యేసుని ప్రేమను నే మారకను ఎప్పుడు తలచవేయో మనసా వాసిగనాతని వరనా మాంబును వదలక పొగడవే యో మనసా పాపుల కొరకై ప్రాణము పెట్టిన ప్రభునిల తలచవే యో మనసా శాపమునంతయు చక్కగా నోచిన శాంతుని పొగడవే యో మనసా కష్టములలో మన కండగా నుండిన కర్తను తలచవే యో మనసా నష్టములన్నయు నడచిన గురు శ్రేష్ఠుని పొగడవే యో మనసా మరణ తరిని మన శరణుగనుండెడు మాన్యుని తలచవే యో మనసా కరుణను మన కన్నీటిని తుడిచిన కర్తను పొగడవే యో మనసా ప్రార్థనలు విని ఫలములను సగిన ప్రభుని తలచవే యో మనసా
వర్ధన గోరుచు శ్రద్ధతో దిద్దిన వంజుని పొగడవే యో మనసా. వంచన లేక వరములను సగిన వరదుని తలచవే యో మనసా. కొంచెము కాని కోర్మితో దేవుని కుమారుని పొగడవే యో మనసా. యేసుని ప్రేమను ఏ మారకను ఎప్పుడు తలచవే యో మనసా. వాసిగనాతని వరనామంబును వదలక పొగడవే యో మనసా. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభుని యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు వారి ప్రసనామములో కూడి వచ్చిన మీకందరికీ ఇక ఆరోహణం తరువాత శుభాలు తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేకించి దేవుడు మన కొరకై నేటి దినాన్న అనగా ఆరోహణం తరువాత ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవునికి వాగ్దానము సువార్త పాఠ్యభాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 26వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి వాగ్దానం మనకి దేవుడు ఇచ్చి ఉన్నాడు. అదేమనగా, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గుర్చి సాక్ష్యమిచ్చును. మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నారు గనుక మీరును సాక్ష్యమిత్తురు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవములేసయ్య, మీ పరిశుద్ధ నామం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం ప్రభువా. గడిచిన విశ్రాంతి దినం నుండి నేటి దిన విశ్రాంతి దినం వరకు మమ్మల్ని క్షేమంగా సురక్షితంగా కాచి కాపాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. నాకు, మాకు, మా కుటుంబస్తులకు, మా సంఘస్థులకు ప్రభువా ఎటువంటి కరోనా వైరస్ ఎఫెక్ట్ కాకుండా మీ దయలో, మీ కృపలో, మీ అగ్ని ప్రాకారములు మా చుట్టూ, మా సంఘం చుట్టూ ఉంచి ప్రభువా మరి కాచి కాపాడినందుకు మీకు స్తోత్రాలు. మరి నేటి దినాన్న ప్రభువా మీ వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపరచుండగా పరిశుద్ధాత్ముడా నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మరుగైన సత్యాలను బయలుపరచండి. వినగల చెవిని గ్రహించగల మనసు నాకు, మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుంటూ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమటి దేవుని బిడ్డలారా, ఆరోహణము సరిగ్గా ఇవాళ ఆరోహణం అనగా యేసుక్రీస్తు ప్రభువారు మన పాపం నిమిత్తమై మరణించి మృత్యుంజయుడిగా అనగా మరణాన్ని జయించి తిరిగి లేచి ఈ రోజుకి 40 దినములు సంపూర్తి అయిన తదుపరి ఈరోజు పరలోకానికి ఆయన ఆరోహణం అవుతున్నటువంటి దినం ఇది అనగా గురువారం. మనకు ఆదివారం పాఠం చదువుకున్నాం ఇప్పుడు. అయితే ఈ యొక్క ఆరోహణం మానవ జాతి చరిత్రలో యేసుక్రీస్తు ప్రభువారు గురించినటువంటి ఆ 3 అంశాలు. ఒకటి ఆయన మన కొరకు పుట్టటం, రెండవది మన కొరకు చనిపోవటం, మూడవది మృత్యుంజయుడై ఆరోహణం అవ్వటం. ఎంతకంటే మించినటువంటి చరిత్ర మానవ జాతి చరిత్రలో ఏది జరగలేదు. ఒకవేళ జరిగినది ఇంత ప్రాముఖ్యత అనేది ఉండదు. ఈ 3 ఘటనలు అనగా యేసుక్రీస్తు ప్రభువారితో ముడిపడి ఉన్నటువంటి సంఘటనలు కనుక ఇక యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణము అవుతున్నప్పుడు తండ్రి చేత వాగ్దానము పొంది ఉన్నాం మనం. అదేమంటే అక్కడ ఒక మాట చదువుతాను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనం చూస్తే ఆరోహణం తరువాత ఆయన గురించినటువంటి సాక్ష్యము లేక ఆయన గురించినటువంటి వర్తమానము ఏమని చెప్పబడుతుందంటే రాకడ సందేశం అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. ఏమనంటే ఆయన ఆరోహణం అయిన తర్వాత చెప్తున్నటువంటి మాట, 2 దేవదూతలు, గలిలయ మనుషులారా మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? ఈ యేసు ఏ రీతిగా వెళ్ళనో అదే రీతిగా మరలా వచ్చును. ఆరోహణం రోజున చెప్తున్నటువంటి మాట. ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళారో అదే రీతిగా అనగా ఏ మార్పు లేదు. కనుక ఆ రాకడకు మీరు తగినటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి.
అనేటువంటి వర్తమానాన్ని, రాకడ సందేశాన్ని ఇద్దరు దేవుని యొక్క దూతలు అక్కడ మనకు హెచ్చరిక చేస్తున్నారు, వార్నింగ్ ఇస్తున్నారు. అనగా ఆయన ఏ రీతికి వెళ్ళారో అదే రీతికి ఆయన వస్తారు కనుక మీరు తగిన సిద్ధపాటు కలిగి ఉండాలి. మిమ్మల్ని సిద్ధపరచుటకు ఇదిగో తండ్రి యొద్ద నుండి పంపబడినటువంటి ఆదరణకర్త. ఇప్పుడు మనం చదువుకున్నాం, ఆరోహణ తర్వాత ఆదివారంలో సువార్త పాఠం మనం చదువుకున్నాం. ఏమనంటే, నా యొద్ద నుండి పంపబడినటువంటి ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, లేక ఫుట్ నోట్లో ఉత్తరవాది అనగా మనపక్షంగా దేవునికి మొరపెట్టేటువంటి వాడు. అందుకనే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చూస్తే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి మనం ఎలాగ యుక్తంగా ప్రార్థన చేయవలనో మనకి తెలియనప్పటికీ కూడా మనపక్షంగా ఉచ్చరింపశక్యం కాని మూలుగులతో ఆయనే మనపక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు అనేటువంటి ఆ వాక్యాన్ని మనం చూడగలం. ఎందుకంటే ఆయన ఆదరణకర్త, ఆయన ఉత్తరవాది, మనపక్షంగా విజ్ఞాపన చేయడానికి వచ్చినాడు. ఎందుకంటే మనం బలవంతులము కాదు, బలహీనమనే వాక్యం చెప్తా ఉంది. కనుక ఈ బలహీనమైనటువంటి మన కొరకు మనల్ని తగిన సిద్ధపాటు అనగా ఆయన రాకడకు ఆరోహణం అయిన తర్వాత ఆయన మరల తిరిగి అక్కడే ఉండడండి, మరలా తిరిగి వస్తున్నాడు. ఆయన ఆ వచ్చే ఆ రాకడలో ఈరోజు నీవు నేను సిద్ధపరచబడాలి. అయితే మనల్ని సిద్ధపరచుకోవటం, మనం సిద్ధపరచుకోవటం అనేది ఒక రకంగా చెప్పాలంటే మనం బలహీనము, మనం సిద్ధపరచుకోలేము. కాబట్టి ఆయన ఏ రీతికి వెళ్ళాడో అదే రీతిగా వస్తున్నటువంటి ఆయన ఎదుర్కోవటానికి ఆదరణకర్త. అందుకనే పైనుండి వచ్చు శక్తి అనే మాట అక్కడ బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. లోకాసు వార్తలు కావచ్చు, లేక అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం కావచ్చు. నా తండ్రి చేత వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు పైనుంచి వచ్చేటువంటి శక్తి మిమ్మల్ని కమ్ముకుంటుంది. ఆ పైనుంచి వచ్చినటువంటి శక్తి వలన మీరు శక్తి పొందేదారు అని చెప్తున్నారు. ఆ శక్తి వలన మనము తగినటువంటి సిద్ధపాటును ఇక్కడ మనం కలిగి ఉండాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా వెళ్ళారు అని మనం ఆలోచన చేస్తే, అనగా తిరిగి రావటానికి, ఆయన గురించి సాక్ష్యం చెప్పటానికి మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఆదరణకర్త మనం సిద్ధపరచున్నాడు. ఏ విషయాల్లో అంటే పత్రిక పాటలు మనం చదువుకున్నాం. ఏమనంటే, ప్రార్థన చేయుటకు నెంబర్ 1, నెంబర్ 2 మనం సంతోషంగా ఉండటం కోసం, నెంబర్ 3 ప్రేమ కలిగి ఉండటం కోసం, నెంబర్ 4 ఆతిథ్యము చేయటం కొరకు. ఇవన్నీ కూడా ప్రభుని యేసుక్రీస్తు సంబంధించినటువంటి మనసుకు సంబంధించినటువంటివి. ప్రార్థన కావచ్చు, లేక ప్రేమ కావచ్చు, లేక ఆతిథ్యం చేయటం కావచ్చు. ఇవన్నీ కూడా దేవుని గురించి లక్షణం గురించి సాక్ష్యము మనైతే మనకు ఇవ్వలేం. కానీ మనల్ని సిద్ధపరచడానికి వచ్చినటువంటి ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరచడానికి ఆయన తండ్రి యొద్ద నుంచి పంపించబడుతున్నాడు ఆయన. కాబట్టి ఆయన మనం రిసీవ్ చేసుకోవాలి. ఎందుకంటే అమెరికా దేశంలో 1969వ సంవత్సరంలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి వ్యోమగామి చంద్రమండలంలోకి వెళ్తున్నాడు. ఆయన వెళ్తున్నప్పుడు ఆ దృశ్యాన్ని చూడటానికి అందరూ వచ్చారు. అందరితో పాటుగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి ఆయన భార్య కూడా వచ్చింది అక్కడికి. పొగలు చిమ్ముతున్నాయి, అగ్ని మంటలు రేగుతున్నాయి, ర్యాకెట్ బయలుదేరటానికి సిద్ధంగా ఉంది. ఆ సమయంలో విలేకరులు ఆమెను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? మీ భర్త వెళ్ళిపోతున్నాడు, చంద్రమండలంలోకి వెళ్తున్నాడు కదా, ఈ సమయంలో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి నేను తెలుసుకోవాలనుకుంటున్నాం మేము అని విలేకరులు అడిగినప్పుడు ఆమె ఒకటే మాట చెప్పింది, ఆయన వెళ్ళటం కాదు కానీ ఆయన మరలా తిరిగి క్షేమంగా వస్తున్నాడు. ఆ వచ్చేది తరువాత మేము కలిసి జీవించాలి, మేము కలిసి దేవుని ఆరాధించాలి అనేటువంటి ఒక ఆకాంక్షను కలిగి ఉన్నది. అటు రీతికనే ఈ రోజున మన యొక్క ఫీలింగ్స్ మనకి ఎలా ఉండాలి అంటే, త్వరగా రాబోతున్నాడు ఆయన, ఆ వచ్చేటువంటి ఆయనతోటి మేము కలిసి సహజీవనం చేయాలి, ఆయనతో కలిసి 1000 ఏండ్ల పరిపాలన మేము ఉండాలి అనేటువంటి ఒక కాన్షియస్ లేక ఆ స్పృహ అనేది మనకు ఉండాలి. అది ఉండాలి అంటే ఆత్మదేవుడు మన యొద్దకు వస్తేనే కానీ, లేక ఉత్తరవాది మనలో ఉంటేనే కానీ. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో గమనిస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్తున్నారు. అది ఏమంటే, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి ఆదరణకర్త ఈరోజు మనతో ఉండటానికి వచ్చాడు ఆయన. చాలా సంతోషం. అయితే మనతో ఉండటానికి కాదు కానీ మనలో ఉండాలి, ఆత్మదేవుడు మనలో ఉండాలి.
ఎందుకంటే ప్రభువారు వాక్యం అదే చెప్తుంది. 1 యోహాను పత్రిక 4:4 ఏమని చెప్తుందంటే, లోకంలో ఉన్నవారి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. కానీ ఆదరణకర్తను పంపిస్తున్నానని చెప్పాడు. ఆ పంపించబడినటువంటి ఆదరణకర్త మనతో ఉంటున్నాడు. హీఈస్ విత్ అస్, మనతో ఉంటున్నాడు. కానీ ఇక్కడ వాక్యం ఇచ్చింది మనలో ఉండాలి. ఎప్పుడైతే మనలో ఉంటుందో అనగా రిసీవింగ్, మనం పొందుకునేవారుగా మనం ఉండాలి ఆత్మదేవుణ్ణి. ఎప్పుడైతే ఆ ఆత్మదేవుని మనం పొందుకునేవారుగా ఉంటాము, ఎలా పొందుకుంటాము అంటే మనకు తెలిసింది, మనం పాపమని ఒప్పుకున్నప్పుడు ఆదరణకర్త మన యొద్దకు వస్తూ ఉంటాడు. అదే పేతురు రాసిన పత్రిక 2:38 మనం గమనిస్తే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుతారు అని చెప్తున్నాడు. రైట్, ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఆత్మదేవుని మనం పొందుకోవటానికి పరిశుద్ధాత్మలోనే బాప్తిసం తీసుకోవాలి. ఆ ఆదరణకర్త మనకు ఎందుకు వస్తున్నాడు అంటే పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందాలి మనం. అపోస్తుల కార్యములు 1:5 మనం గమనిస్తే, అక్కడ యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాను, మరికొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురు. మరి గమనిస్తే ఇక్కడ 2 బాప్తిసాల గురించి వాక్యం చెప్తా ఉంది. ఒకటి, యోహాను నీళ్లలో బాప్తిసం ఇచ్చాడు, అయితే మరికొద్ది దినములలో పరిశుద్ధాత్మలో బాప్తిసం. ఏంటండి పరిశుద్ధాత్మలో బాప్తిసం? యోహాను నీళ్ళతో ఇచ్చాడు, రైటే. ఎక్కడ? మత్తయి రాసిన సువార్త 3:7-11 వరకు, తర్వాత 16 వరకు మనం గమనిస్తే, ఇందులో స్టెప్ బై స్టెప్ విషయాలు మనం గమనిస్తే, అక్కడ యోహాను నీళ్ళతోనే బాప్తిస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు అంటే, అక్కడ యెరూషలేము నుండి, యోదయ నుండి, యోర్దా నదీ ప్రాంతముల వారి నుండి వచ్చినటువంటి పరిసయ్యులు, అలాగే సుంకరులు, ఆ సద్దూకైలు, వీరందరూ కూడా అక్కడికి వచ్చి ఉన్నారు. అయితే వారు కూడా నీళ్ళలోనే బాప్తిసం తీసుకున్నారు. అయితే వారు ఎలా తీసుకున్నారంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించి తీసుకున్నారండి. ధర్మశాస్త్రం, వారు మత సంబంధమైనటువంటి ధర్మశాస్త్రాన్ని అందుకుని మత సంబంధమైనటువంటి జీవితాన్ని బట్టి వారు బాప్తిసం తీసుకున్నారు. కానీ అది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో అదే యోహాను భక్తుడు ఏం చెప్తున్నాడంటే, సర్ప సంతానములారా, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఇక్కడ మాట గమనించండి. రాబో ఉగ్రత అనగా ఆరోహణ తరువాత అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరల తిరిగి రాబోతున్నారు. అయితే ఆ రాబోతున్నటువంటి ఆయన యొక్క రాకడ ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. అది ఉగ్రత దినముతో పోల్చబడింది. దేవునికి ఉగ్రత దినము నుంచి ఈరోజు నీవు నేను తప్పించబడాలంటే మన నీళ్లతో కాదు కానీ పరిశుద్ధాత్మలో బాప్తిసం మనం తీసుకోవాలి. అప్పుడే దేవునికి ఉగ్రత నుంచి మనం తప్పించగలం. ఎందుకంటే అదే యోహాను భక్తుడు చెప్తున్నాడు, నేను నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాను కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన నీళ్లలోనూ అలాగే పరిశుద్ధాత్మలోనూ మీకు బాప్తిసం ఇచ్చును అనే మాట అక్కడ చెప్తున్నాను. ఇంతకీ పరిశుద్ధాత్మలో బాప్తిసం అంటే, నీళ్లలో బాప్తిసం అంటే మనకు సంఘ ప్రతిపాదనలు బట్టి ముంచి తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది చిలకరించుకుని తీసుకునే వాళ్ళు ఉంటారు. అయితే దాని జోలికి నేను వెళ్ళట్లేదు, ఏది కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. కానీ తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకుంటున్నాం. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అనేది మనం గమనిస్తే, ఇక్కడ కొన్ని ఉదాహరణలు మీ ముందు పెట్టినప్పుడు అది మీకు అర్థమవుతుంది. ఉదాహరణకి ఆ యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించినటువంటి శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల్లో పేతురు, యేసు అంటే ఎవరో నాకు తెలియదు అనేటువంటి పిరికితనం కలిగినటువంటి దుడుకుతనం కలిగినటువంటి పేతురు యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత ఆయన ఈ లోక నాయకత్వానికి ప్రాధాన్యత వహిస్తూ నేను చేపలు పట్టుటకు పోవుదును అని ఆ ఇతరులకు మార్గం సరళం చేస్తూ వెళ్తున్నాడండి ఆయన. అయితే ప్రభువారు సంధిస్తున్నారు, పేతురు నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? అయితే నా గొర్రెలను మేపుము, నా మందను కాయుము అంటున్నాడు. ముమ్మారు చెప్పి ఉన్నాడు ఆయన. ఆ తదుపరి వెంటనే జరిగింది ఏంటంటే, మేడగదిలో శిష్యులందరూ కూర్చున్నారు, ప్రార్థించారు, ఆత్మదేవుడు వారి మీద కృమ్మరించబడ్డాడు. కృమ్మరించిన తదుపరి జరిగిన సంగతులు ఏమంటే, పేతురు గొప్ప ప్రసంగికుడిగా వాక్యాన్ని ధైర్యంగా బోధించినాడండి. ఒక్క ప్రసంగానికి 5,000 మంది, ఆ అగ్ని ప్రసంగానికి 5,000 మంది రక్షించబడి ఉన్నారు. ఎంత మార్పు వచ్చింది చూసారా? ఎంత మార్పు అనగా పరిశుద్ధ ఆత్మలో దేవుని ఆత్మను పొందుకోవటమే పరిశుద్ధాత్మలో అభిషేకము లేక పరిశుద్ధాత్మలో బాప్తిసము. నాకు నుంచి ఒక మాట చెప్తున్నాను, ఆత్మదేవుడు లేక ఆదరణకర్త
మనతో ఉండటానికి వచ్చి ఉన్నాడు, రైట్. అయితే మనలో ఉండాలని ప్రభు వారికి వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఎందుకంటే లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు, మీతో ఉన్నవాడు గొప్పవాడు అని వాక్యం చెప్పటం లేదు, మీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ మీలో అనేటువంటి మాట మనం గమనిస్తే ఆ పరిశుద్ధాత్మ దేవుని రిసీవ్ చేసుకోవటం మనం గ్రహించగలగాలి. ఎందుకంటే పేతురు చాలా పిరికివాడు. అయితే ఆత్మలో ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నాడో అప్పుడు బహుధైర్యంగా, ఎందుకంటే అదే అపోస్తల కార్యాలను మనం గమనిస్తే 3వ అధ్యాయము లేక 4వ అధ్యాయంలో మనం గమనిస్తే వారు విద్య లేని పామరులు ఆయనను యేసు వారితో ఉండెను, అందుకనే వారు ఈ భూలోకాన్ని తలక్రిందులుగా చేసినట్లు మనం చూస్తాం. ఆత్మదేవుడు ఈరోజు నీలో నాలో ఉన్నప్పుడు, ఆదరణకర్త మనలో ఉన్నప్పుడు మన పరిస్థితులు కూడా తలకిందులు చేయబడతాయి. ఈ సత్యాన్ని మనం గ్రహించగలగాలి. అయితే ఆ ఆదరణకర్త ఆ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని మనం చదువుకున్నాక ఆ ఆరోహణ తర్వాత ఆదివారం కొరకు ఏర్పరచుకుంటున్న సువార్త పట్ల మనం చదువుకున్నాం. ఆయన నా గురించి సాక్ష్యం ఇచ్చాను. ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నాడు అంటే మీకు ముందు చెప్పాను, ప్రేమ గురించి, ఆయన యొక్క ఆతిథ్యం గురించి, క్రీస్తు కలిగిన మనసు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే అదే సమయంలో ఆయన రాకడను గురించి కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన ఎలా వస్తాడు అంటే ఇక్కడ మనం గమనిస్తే మేఘారూఢుడై వచ్చును, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనిస్తే ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారు సైతం చూస్తారని వాక్యం చెప్తా ఉంది. దాని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన. ఎందుకంటే పాత నిబంధనలో ఏలియాను కొనుపోవుటకు అగ్ని రథాలు వచ్చినాయి, కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని కొనుపోవటానికి ఏమొచ్చిందంటే మేఘములు వచ్చినాయండి. ఈ మేఘం గురించి మనం గమనిస్తే ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్యయాత్రలో ప్రయాణిస్తున్నప్పుడు ఓ పెద్ద మేఘము వారికి వచ్చి ఆ మేఘములో నుండి జీవాధిపతి వారికి ప్రయాణాన్ని దారి చూపించి ఉన్నాడు. ఎలా ప్రయాణం చేయాలో, ఎప్పుడు ప్రయాణం చేయాలో, ఎప్పుడు ఆగాలో అనగా ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుని చిత్తం మీద ఆధారపడేటట్లుగా ఆ మేఘం అనేది వారికి తోడై ఉంది. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో మీరు గమనిస్తే అక్కడ యెహోవా దేవుడు ప్రత్యక్షమయ్యేది ఎప్పుడు మేఘం మీద ప్రత్యక్షమవుతున్నాడండి. మోషే అహరోనులకు మాట్లాడాలంటే మేఘం మీదే ప్రత్యక్షమవుతున్నాడు. కాబట్టి ఆ మేఘం మీద ప్రత్యక్షమైనటువంటి ఆయన్ను గురించి ఇక్కడ మాట మనం గమనిస్తే ఆ ఎండ యొక్క తీవ్రతను చల్లార్చింది ఆ మేఘం. అరణ్యపు ఎండను తీవ్రతను చల్లార్చినటువంటి ఆ మేఘము ఈరోజున క్రీస్తు మేఘారూఢుడై వస్తున్నాడు. ఆ మేఘం ఎందుకనంటే పరిశుద్ధులైనటువంటి పరమ తండ్రికిని పాపులమైనటువంటి మనకును మధ్యన క్రీస్తు అనేటువంటి మేఘము అడ్డుగా వచ్చి దేవునిక ఉగ్రత మన మీద పడకుండా మనం చల్లార్చిందండి. ఆ మేఘం క్రీస్తు అనేటువంటి మేఘము. ఆ మేఘము ఈరోజున వధువు సంఘముగా సిద్ధపడుతున్నటువంటి నిన్ను నన్ను తీసుకుని వెళ్ళటానికి ఆయన ఆకాశ మేఘారూఢుడై వస్తున్నాడు. అది సాక్ష్యం ఇస్తున్నాడు. రెండవదిగా ఆయన ఎలా రాబోతున్నాడని సాక్ష్యం ఇస్తున్నాడంటే మహిమతో. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 27వ వచనం చూస్తే మనిషి కుమారుడు తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు, అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ఫలము ఇచ్చును. రూపాంతరం కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు తన 3 శిష్యులను తీసుకుని వెళ్ళి కొంతవరకే రూపాంతరం చెందినాడు, అనగా మహిమను చూపించి ఉన్నాడు, పరిపూర్ణంగా చూపించాల. కానీ ఆయన రాకడలో తండ్రి మహిమను కూడా కలుపుకొని అనగా పరిపూర్ణటువంటి మహిమను తీసుకుని వస్తున్నాడండి. అయితే ఆ మహిమను చూడగలిగేటువంటి దృశ్యం, చూడగలిగేటువంటి శక్తి, చూడగలిగేటువంటి ఆ బలము మనకు కలిగి ఉండాలి. ఎందుకంటే కీర్తన గ్రంథం 24వ సంకీర్తనలో మనం గమనిస్తే అక్కడ 8 నుంచి 10 వరకు గమనిస్తే మహిమ గల ఈ రాజు ఎవడు, బలశౌర్యం గల యెహోవా, యుద్ధసూర్యుడని యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా, ఆయనే మహిమ గల రాజు. అలాగే 9వ వచనం గమనిస్తే గుమ్మములారా మీ తలలో పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మును మీరు లేవనెత్తుకొనండి. మహిమ గల రాజు ఈ రోజున నీ దగ్గరకు నా దగ్గరకు రాబోతున్నాడు. ఆత్మదేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, ఆదరణకర్త సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే ఆ రాబోతున్నటువంటి ఆయన్ను ఎదుర్కోవాలంటే మహిమ గల రాజు నీవు నేను ఎదుర్కోవాలంటే మనలోకి రావాలంటే అక్కడ వాక్యం చెప్తుంది కదా, కీర్తన 24:9లో పురాతనమైన తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకొనండి,
అనగా మన మాటల్లో, క్రియల్లో, తలంపుల్లో, ఆలోచనలో ఎక్కడ పడిపోయాము, ఆ పడిపోయిన స్థితిని మనం గుర్తించగలిగేటువంటిది. అందుకనే యోహాను చెప్తున్నాడు, ఏమని? బాప్తిస్మం ఇచ్చే యోహాను చెప్తున్నాడు, రాబో ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించటకు మీకు బుద్ధి చెప్పిన గలవాడు ఎవడు? ఆ బుద్ధి చెప్పడానికే ఆదరణకర్త మనకు వస్తున్నాడు. అనగా మనం ఎక్కడ పడిపోయామో గుర్తించగలిగేటువంటి, మనకు బుద్ధి చెప్పగలిగేటువంటి ఆ ఆదరణకర్త బుద్ధిమంతుడిగా మనకు బుద్ధిని బోధించడానికి, మనలోకి రావటానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన మనలోకి తీసుకొని రావాలంటే అపోస్తల కార్యం 2:38 చెప్పిన రీతిగా పాప క్షమాపణ అనుభవం మనకు కావాలి. యేసుక్రీస్తునందు బాప్తిస్మం తీసుకునే అనుభవం మనకు కావాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు అనే ఒక వరమును మనం పొందుకునేవారుగా మనం ఉంటాం. ఈ మహిమను గూర్చి నిర్గమాకాండం 33:21-23 మోషే ఒక సందర్భంలో అడుగుతాడు, అయ్యా నీ మహిమను నాకు చూపించు అని. అయితే నా మహిమను చూస్తే నువ్వు బ్రతకనేరవు, కనుక నీకు ఒక బండను ఏర్పాటు చేసిన, ఆ బండ సందులో నీవుండి నువ్వు చూడగలవు, నా పార్శ్వ భాగాన్ని నువ్వు చూడగలవు, వెనకటి భాగం వైపు నువ్వు చూడగలవు అని చెప్పి ఆ బండలో ఉంచినాడండి. అదే దావీదు కూడా చెప్తున్నాడు మాట, ఏమని? ఆ 27వ కీర్తన 4వ అధ్యాయంలో చూస్తే, యెహోవా యొద్ద ఒక్క వరమును అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. ఎక్కడ వెతుకుచున్నాడు? యెహోవా ప్రసన్నతను చూచుటకును, అనగా దేవుని మహిమను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆ ఆదరణకర్త దేవుడు లేక ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనం దేవునితో సహవాసంలో ఉండాలి అనేటువంటి బుద్ధి వస్తూ ఉంటుంది. ఆ ఆదరణకర్త మనలో ఉంటే దేవుని సన్నిధిని గడపాలి, వాక్యంలో గడపాలి, ప్రార్థనలో గడపాలి, ఎక్కువసేపు గడపాలి, నేను దేవునితో ఎక్కువగా ముచ్చటించాలి. ఈ ఆలోచన ఆత్మదేవుడు మనలో కలిగిస్తాడు. ఆత్మదేవుడు మనలో లేనప్పుడు వాక్యానికి కానీ లేక ప్రార్థనకు కానీ మనం సమయాన్ని కేటాయించలేం. కనుక మనకున్న బిజీ లైఫ్ని బట్టి కావచ్చు, అది దేవునికి కృపను బట్టి. ఇక లాక్డౌన్లో ప్రతి వారికి తగినంత సమయం అనేది దేవుడు మనకిచ్చాడు. అయితే ఈ సమయాన్ని దేవుని సన్నిధిలో దేవునితో ఉండుటకు ఆత్మదేవుని చేత సంధించబడగలం. మనం ఎప్పుడైతే సంధించబడతామో అప్పుడు ఆత్మదేవుని చేత తండ్రి యొద్దకు మనం వెళ్ళగలటకు మన ఆధ్యాత్మిక ప్రయాణము ఒక మేఘములే, ఒక మహిమ మనల్ని నడిపించేదిగా ఉంటూ ఉంటుంది. అలాగే మనం గమనిస్తే యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అంటున్నాడు దావీదు. ఎందుకని? యెహోవా ప్రసన్నత నేను చూడాలనుకుంటాను కనుక నేను ఎక్కడుంటే చూడగలనంటే దేవుని మందిరములు, అనగా దేవుని సన్నిధిలో ఉంటే నేను చూడగలను. ఆ దేవుని సన్నిధిలోకి నడిపించేది ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు. ఇక పరిశుద్ధాత్మదేవుడు మరొక సాక్ష్యం ఏంటంటే ఆయన ఎలా వస్తాడు అని చెప్తుందంటే వాక్యం 1 దశలోని రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూస్తే 3 విషయాలు మనం గమనించాలి ఇక్కడ. ఏమనంటే ఆర్భాటముతోను ఆయన ఎలా వెళ్ళాడంటే దేవదూతలతోనే వెళ్ళాడు, తిరిగి వచ్చేటప్పుడు దేవదూతలతోనే వస్తాడు. ఎలా వస్తాడంటే ఆర్భాటం. ఎందుకని తెలుసా? పెండ్లి కుమార్తెను, తన భార్య అయినటువంటి వధువు సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి. జనరల్గా ఆర్భాటం ఎప్పుడు చేస్తామంటే శుభకార్యాలు జరిగినప్పుడు, వివాహము లేక బర్త్డే లేక వెడ్డింగ్ డే, ఇవి గ్రాండ్గా మనం చేయదలుచుకున్నప్పుడు ఒక గొప్ప ఆరాటం అనేది మనలో ఉంటుంది, బాగా చేయాలి ఒక తృష్ణ ఉంటుంది. అలాగే ఆత్మదేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అదిగో ఆర్భాటంతో వస్తున్నటువంటి ఆ పెండ్లి కుమారుడి యేసుక్రీస్తు ప్రభువుని ఎదుర్కోవటానికి సంఘ వధువుగా నీవు సిద్ధపడాలి. రెండవదిగా గమనిస్తే దేవుని బోరతో వస్తున్నాడంటండి. దేవుని బోర, ఆయన రాకడ సమయంలో దేవుని బోర అనేది ఓదబడుతుంది. ఎంతసేపు ఓదబడుతుందో తెలుసా? 1 నిమిషం పాటు, 2 నిమిషాల పాటు ఊదరండి, రెప్పపాటు మాత్రం. ఎందుకంటే 1 కొరింథీయులు మీరు ఇంటికాడ చదవండి. 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51-52 వచనాలు చూస్తే నిమిషము రెప్పపాటులో దేవుని యొక్క కడబూర శబ్దం మ్రోగినప్పుడు రెప్పపాటులో మనమందరము దేవునితో వెళ్ళుదాము అనేటువంటి మాట అక్కడ వ్రాయబడి ఉంది. కాబట్టి 1 సెకండ్ పాటు దేవుని కడబూర శబ్దం అనేది భోగించబడుతుంది. ఎందుకంటే ఆ వరుడితోటి మనం వెళ్ళగలగాలి. అలాగే ప్రధాన దూత శబ్దము, బహుశా నేను అనుకోవటం, ఇది ఎక్కడ వ్రాయబడదు, నేను అనుకోవటం ఏంటంటే ప్రధాన దూత శబ్దం అంటే మిఖాయిలు. ఏమని శబ్దం చేస్తాడు అని అంటే నా మామూలుగా ఆలోచన వాక్యంలో చూస్తే గమనిస్తే ప్రధాన దూత శబ్దము 93వ కీర్తన 1వ వచనం,
96వ కీర్తన మొదటి వచనం, అలాగే 97వ కీర్తనలో మనం చూస్తే ఇక్కడ 93వ కీర్తన చూస్తే యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ఎక్కడ చేస్తున్నాడంటే మనం పరలోక ప్రార్థన చెప్తూ ఉంటాం, నీ రాజ్యం మాకు వచ్చును గాక. ఎక్కడికి వస్తుందంటే భూమి మీదకి వస్తుంది, 1000 ఏండ్ల పరిపాలన చేయటానికి. అందుకని మిఖాయేలు దూత బోర ఊతి చెప్తున్నాడు ఏమంటే యెహోవా రాజ్యం అంటే నేను అనుకుంటా, నాకు వచ్చిన తలంపు ఆలోచన, యెహోవా రాజ్యం చేయుచున్నాడు, భూమి స్థిరపరచబడును గాక అని అక్కడ వ్రాయబడింది. అలాగే 96వ కీర్తన మనం చూస్తే యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, ఎందుకంటే రాజ్యం చేయబోతున్నాడు కనుక 1000 ఏండ్ల పరిపాలన నీవు నేను ఉంటాం కనుక క్రొత్త కీర్తన పాడుడి. అలాగే 97వ కీర్తన కూడా మనం గమనిస్తే ఇవే మాటలు మనం అక్కడ చూడగలం, యెహోవా రాజ్యం చేస్తున్నాడు. ఇలాగా ప్రధాన దూత శబ్దంతో ఆర్భాటంతో దేవుని బోర్తోటి రాబోతున్నాడు. అయితే వచ్చేటువంటి ఆయన్ను నీవు నేను ఎదుర్కోవటానికి మనం చేయాల్సినటువంటి ఇది ఏంటంటే ఆయన గురించినటువంటి సాక్ష్యం, ప్రేమ కలిగి జీవించటం, ప్రేమ కలిగి ఆతిథ్యము చేయి, సాక్ష్యం కలిగి ఉండు, నిష్కపటమైనటువంటి ప్రేమ. ఎందుకంటే దేవుడు లోకంని ఎంతో ప్రేమించాను. ఆ ప్రేమ బీజం అనేది ఆ కఠినమైనటువంటి మన హృదయాల నుంచి ఆత్మదేవుడు మాంసక్తిన హృదయాన్ని ఇచ్చినప్పుడు, ఆ దేవుని క్రీస్తు యొక్క ప్రేమను మనలో ఉంచినప్పుడు, ఆ ప్రేమను బట్టి ఇతరులను మనం ప్రేమించగలము, ఇతరులను క్షమించగలము, ఇతరులను దేవునిలోకి నడిపించగలము. రెండోది ఆతిథ్యం అనేది మనం అక్కడ చేయటం గురించి వ్రాయబడింది పత్రిక పాఠంలో. ఆతిథ్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనిస్తే అక్కడ సహోదర ప్రేమ నిలువనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి, వారు ఎరుగకయ్యే దేవదూతలకు ఆహారం పెట్టిన మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఆతిథ్యం చేయాలంటే మొట్టమొదటిగా ఏముండాలంటే ప్రేమ ఉండాలి. అదే ఆత్మదేవుడు మనకి ఇచ్చేటువంటిది ఏంటంటే ప్రేమను మనలో పుట్టిస్తున్నాడండి. ఆ ప్రేమ సహోదర ప్రేమ నిలువనీయుడి, సణుగు కొనవద్దు, సణుగు కొనకుండా ఆతిథ్యం చేయగలగాలి, మనకున్న దాంట్లో తృప్తిగా పెట్టగలగాలి. ఆ ఆతిథ్యం చేసేటువంటి గుణం అనేది క్రీస్తు యొక్క గుణం, అది క్రీస్తు యొక్క లక్షణం అది. అందుకని ఆతిథ్యం చేయ మరొకటి. ఇక సాక్షి జీవితం మనం కలిగి ఉండాలి. ఆ సాక్షి జీవితం కలిగి ఉండాలని ఈ రోజున మనకు ఉన్నటువంటి బంధకాల గురించిన ఆలోచన మనం కలిగి ఉండాలి. మనం ఏ ఏ బంధకాల్లో బంధించబడి ఉన్నాం. ఎందుకంటే ఇద్దరు యవనస్తులు ఫుల్లుగా తాగి మద్యం సేవించి ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి వెళ్ళాలి. మధ్యలో వారికి ఒక పెద్ద కాలువ అనేది అడ్డం వచ్చింది. ఆ కాలువ దాటడానికి ఆ సాయంత్రం అయిపోయింది, చీకటి పడిపోయింది, ఆ నావ నడిపేవాళ్ళు రాలేదు. ఇక వాళ్ళు ఒక సలహా ఇచ్చారు, మీకు చేతనైతే నావ నడుకుని మీరు వెళ్ళండి, అక్కడ నావ ఉంది, తెడ్లు ఉన్నాయి అన్నారు. ఫుల్గా పూటుగా తాగేసినటువంటి వాళ్ళు తడబడుతూ వెళుతూ ఆ మొత్తానికి ఆ పడవను కనుక్కున్న తరువాత ఇక ఇద్దరు పడవలోకి ఎక్కేశారు, తడుముకున్నారు. ఆ చీకట్లో తెడ్లు కనపడ్డాయి, తెడ్లేసి నీళ్ళలో కొడుతున్నారు. రాత్రంతా కొట్టేశారు. ఆ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మొత్తం అంతా దిగిపోయిందండి. దిగిపోయిన తర్వాత తెల్లారిపోయింది. వారు రాత్రిపూట ఎక్కడైతే ఏ ప్లేస్లో అయితే ఎక్కి ఉన్నారో అదే ప్లేస్లో ఉన్నారు, కష్టపడ్డారు. కారణం ఏంటి అంటే ఆ నావకు కట్టినటువంటి తాళ్ళు వాళ్ళు ఊడదీయలే, వారు విప్పుకోలేదు. ఈరోజు నా ప్రియుడ, నా జీవితం కూడా అదే రీతిగా ఉంది. మనం బంధకాల్లో పడి ఉండి మనం ప్రయాసపడుతున్నాం, యేసుక్రీస్తు రక్షకుడని సాక్ష్యం ఇస్తున్నాం. కానీ అలాంటి సాక్ష్యం కాదండి. మన బంధకాల నుంచి ఓపెన్ చేయబడిన తర్వాత చెప్పేటువంటి సాక్ష్యము అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. ఈరోజు నువ్వు బంధకాల్లో పడి ఉన్నావా? అయితే ఆ ప్రతి బంధకం నుంచి ఇదిగో ఆత్మదేవుడు కలిగించేటువంటి ఐక్యతను బట్టి గ్రహించి దాన్ని విమోచించబడి మనం క్రీస్తుని గురించినటువంటి సాక్ష్యాన్ని చెప్పగలిగే వారిగా సిద్ధపడదాం. అలా ఉంటే ఒక ఆత్మదేవుడు మనం సిద్ధపరచును గాక. ఆమేన్. సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు మీ హృదయములకు తలంపులకు కావలుండును గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము.
నన్ను త్రోసి వేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నిరక్షణ నందా మోనా కుమారాల పుట్టించుము. సమాధి గల మనసు కలుగ చేసి నన్ను దృఢపరచుము. ప్రార్థన చేసుకుందాం. పరలోక ప్రార్థన దేవునితో సెలవు తీసుకుందాం. సర్వశక్తి కృపగల మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మరొకసారి నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతట్లో మీరు మాకు తోడైండి చూపిన కృపను బట్టి, కాపుదల బట్టి దేవా నీకు వందనాలు. నీ పరిశుద్ధ సన్నిధిని మాకు దయచేశారు. నీ పరిశుద్ధ సహవాసములో నిలబెట్టినందుకు దేవా నీకు వందనాలు. ప్రత్యేకించి మా ప్రభా, నీవు మా కొరకు శిలువ శ్రమ మరణ పునరుద్ధానములు అనుభవించి ప్రభా మాకు ఇచ్చిన నిరీక్షణ బట్టి వందనాలు. మా కొరకు నువ్వు స్థిరపరిచిన ప్రభా ఆ యొక్క పరలోక రాజ్యంలో నీ నివాసంలో ప్రవేశించుటకు నువ్వు సిద్ధపరచడానికి ప్రభా తండ్రి యొద్దకు ఆరోహణమైనందుకు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి వస్తాను వాగ్దానం చేసావు ప్రభా, నీ వాగ్దానం మా జీవితం నెరవేర్పడినట్లుగా ఎదురుచూచులాగా కృప దయచేయండి. మరొకసారి ప్రభా నీ పరిశుద్ధ రక్తంతో సంపాదించిన సంఘమును బట్టి నీకు వందనాలు. సంఘ విశ్వాసులందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ క్షేమం వారి వెంట వంచండి. కృప చూపించి నీ కాపుదల దయచేయండి. నీ చిత్తానుకూల ప్రతి ఒక్కరిని దర్శించండి. తగల మా ప్రభా నీ నామమున ప్రత్యేకించి ప్రక్కకు పెట్టిన ప్రభా కానుకలు బట్టి వారి బిడ్డలను బట్టి వందనాలు. ప్రభా నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి. వారి జీవితాలు చేసిన ప్రతి మేలును బట్టి వందనాలు. వివాహ దినోత్సవాలు బట్టి, పుట్టినరోజులను బట్టి ప్రభా వారి జీవితాలు చేసిన ప్రతి కార్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా మేము తిరిగి నీ ఆలయంలో కలుసుకుని పర్యంతము నీ సన్నిధిని మా మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం. అదే రీతి మా ప్రభా ఈ యొక్క వేసవి తాపాన్ని తట్టుకునే శక్తిని మాకు దయచేయండి. ప్రత్యేకించి కరోనా వైరస్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా, దానికి రెమెడీ కొరకు ప్రార్థిస్తున్నాం. వ్యాక్సిన్ తయారు చేయడానికి, డ్రగ్ తయారు చేయడానికి శాస్త్రజ్ఞులకు నీ జ్ఞానము దయచేయండి ప్రభా. మరి ఎవరికి ఎలాంటి ప్రాణహాని కలగకున్నట్లుగా నీ కృప దయచేయండి. ఆ యొక్క వైరస్ బారి పడిన వారు శీఘ్రముగా స్వస్థపరచబడేలాగా కృప దయచేయండి. మరొకసారి మా సంఘమును, సంఘ నాయకత్వాన్ని దీవించి బలపరచండి ప్రభా. నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మరొకసారి మేమందరం ఈ రీతిగా చేరుద్దానైతే మందరికి దయచేయమని మా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా దినాహారమును మాకు దయచేయండి. మా యెడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము. శోధన తేకాడికి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవెనవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. స్తోత్రించుడే సృష్టికర్త తండ్రి గొప్ప ప్రేమను, మన యాగమైన గొర్రెన్ పైని రాజు యాజకు ముక్తియుటయైన వానిన్
జీవకర్తయౌ దేవుని ఏకదేవుడవు యెహోవా పాడుడేక మౌహృది.